వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప శివారు రామకంచి నగర్ కాలనీలో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పంతం నానాజీ వెంట మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, జనసేన యువ నాయకుడు పంతం సందీప్, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, హౌస్ లోన్లు ఇవ్వట్లేదు, ఇల్లులు కూడా సగం కట్టి ఆగిపోయి ఉన్నాయి. ప్రతిదీ కూడా అసలు ఈ గ్రామం చాలా నిర్లక్ష్యానికి గురైందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మేమైతే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత సెంటర్ నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకుని తప్పకుండా ప్రతి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్తాం. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, పట్టాలు తీసుకొచ్చి డూప్లికేట్ పట్టాలు ఇచ్చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ యంత్రాంగం ఎలా సహకరిస్తుందో నాకు అర్థం కావట్లా. డూప్లికేట్ పట్టాలు ఇచ్చేసి అది నవ్వుతున్నాడో ఎడుతున్నాడో తెలియని ఒక ఫోటో దాని మీద పెట్టేసి ఆ పట్టా మీద అది పనిచేస్తూ ఉన్నారు. తీరా చూస్తే అక్కడ సైట్లు ఉండలేదు. దాని గురించి ప్రజలు అడుగుతున్నారని చెప్పి పట్టాలు ఇవ్వడం ఆపేసి మే 12వ తారీఖు రాత్రి ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యి కన్నబాబు గారి ఇంటి దగ్గర పెట్టించుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్టీఓ గారిని అడిగితే అటువంటిది లేదని చెప్తా ఉన్నారు. కానీ ఆర్టీఓ ఆఫీసులు లేవు. ఆ పట్టాలు ఏదైతే తయారు చేశారో ఆ పట్టాలు కన్నబాబు గారి ఇంట్లోనే ఉన్నాయి. కానీ ఆ పట్టాల దగ్గర సైట్లు ఎక్కడా లేవు. 12వ తారీఖు రాత్రి ఆ పట్టాలు ఇచ్చి 13వ తారీఖు ఓటు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇల్లు ఎత్తుక్కుంటే ఎక్కడ కూడా ఆ సైట్ ఉండదు. ఎందుకంటే మొన్న పంచాయతీ ఎలక్షన్లో అలాగే చేసిన తర్వాత ఈ పట్టాలు పట్టుకుని వెళ్తే ఎక్కడ సైట్ దొరకలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే రేపు బీజేపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి అని చెప్పి ప్రతి వారికి విశదంగా చెప్పవలసిన పని ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే సుమారు 30-40 సంవత్సరాలు కొన్ని బీసీ వర్గాలు 40 సంవత్సరాల మట్టి కూడా సైకిల్ గుర్తుకు అలవాటు పడి ఉన్న వ్యక్తులు, వాళ్ళకి అన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత మాకుంది. చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు 13-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విధమైన పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందని అడిగినప్పుడు దానికి కూడా మేము సమాధానం చెప్పాల్సి వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో జగన్ గారు అనేక రకాల వేల కోట్లు, లక్షలాది కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. దీనికి పోలవరం అవ్వాలన్నా, మన అమరావతి అవ్వాలన్నా, డెవలప్మెంట్ ఏదైనా కావాలన్నా, ఎక్కడి నుంచైనా ఫ్యాక్టరీలు తీసుకొచ్చి స్వయం ప్రతిపత్తిన ఉత్పత్తిని పెంచుకుని ఉద్యోగాలు ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో సహకరించి బీజేపీతో పెట్టుకుని దాంతో సహజంగా ఇద్దరు ఉన్న జనసేన పార్టీతోటి కలిపి పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. నాకు ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చామని కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్రం గతంలో 5 సంవత్సరాలు వెనుకబడిన ప్రాంతాన్ని అంతటినీ కూడా డెవలప్ చేయాలి. నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇవ్వాలి. గతంలో చేసిన అప్పులకి సంబంధం లేకుండా, అప్పులు లేకుండా సంపదను సృష్టించి ముందుకెళ్లాలన్న ఒక ఆలోచనతో వస్తున్నాడు. ఇవన్నిటికన్నా ముఖ్యం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పోలవరం అవటం, అమరావతిని రాజధాని నిర్మించుకోవటం, ఆ రెండు అవుతాయి. ఆ రెండింటి గురించి మేమందరం కూడా తాపత్రయం పెడతా ఉన్నాం. అందరూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది బాబు, ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది బాబు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా మా యొక్క తీరు, మా యొక్క సిస్టమ్ అంతా కూడా చెప్పి రాబో కాలంలో గ్లాసు గుర్తుకు ఓటేయమని ఇంటింట ప్రచారం